హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి చూస్తున్నారు కదా, నైట్ రొటీన్ అండి. ఇంకా ఇక్కడైతే ఇంకా అన్నం చేస్తానంటే పిల్లలు వద్దన్నారు, అన్నం వద్దు తినమని చెప్పారు. ఏమి వద్దు పడుకుంటామన్నారు. సాయంత్రం పల్లీలు వేయించి ఇచ్చానండి, కావాలని అడిగితే ఇంకా అవి తినడం వల్ల అన్నం అయితే వద్దన్నారు. కానీ నేనైతే ఇంకా జొన్న రొట్టె చేస్తున్నానండి. జొన్న రొట్టె అయితే తింటామన్నారు. మా నలుగురికి 4 రొట్టెలు అయితే చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇలా వేడి నీళ్ళు పోసుకొని పిండి కలుపుకొని రొట్టె అయితే కొడుతున్నాను. ఇక్కడ నేను రొట్టె చేసే విధానం సౌండ్ పెట్టానంటే వినలేరు మీరు, అంత గట్టిగా కొడతానండి. చూడండి, ఇలా సన్నగా రొట్టెనంతా తట్టుకున్న తర్వాత కాలుస్తాను. రొట్టె చేయడం ఏంటో కానీ తర్వాత కడుక్కోలేక ఇబ్బంది అండి. స్టవ్ అంతా పడుతుంది, పిండి అంతా ఉంటుందన్నమాట. ఇంకా కానీ ఇంకా రొట్టె తింటామన్నప్పుడు మాత్రం చేసి ఇవ్వాలి కదా. చూడండి, ఇక్కడ చేస్తున్నాను. ఇక్కడ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు 8:30 అయిపోయిందండి. ఇప్పటి వరకు ఏమైనా చేయాలా, తింటారని అడిగితే ఏమీ వద్దన్నారు. సడన్గా రొట్టె చేయి మమ్మీ తింటామన్నారు. రొట్టె తినేదే తక్కువగా పిల్లలు, ఎప్పుడైనా అడిగారంటే ఇంకా తప్పదు. ఇంకా మాకు కూడా పెద్దగా ఆకలి లేదు కదా అని చెప్పేసి ఇంకా ఒక 4 రొట్టెలు అయితే చేశానండి. నైట్ రొట్టెని ఇంతే, రొట్టె అయినా చేయొచ్చు, అన్నమైన రోజు వర్క్ అయితే ఎప్పుడూ ఉంటుంది. ఇంకా షాప్కి వెళ్ళాలి, వచ్చి రాగానే ఇంట్లో పనులు, ఇంట్లో ఎప్పుడు ఉండం కాబట్టి ఏదో ఒక పని ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి చేసుకోవాలి, ఇంకా తప్పదు. ఇక్కడ చూడండి, నేనైతే చేస్తున్నాను. ఇలా ఇంట్లో పనులు చేసుకుంటూ షాప్ చూసుకుంటూ టైలరింగ్ వీడియోలు పెడితే వ్యూస్ అయితే రావట్లేదు. ఏమైందో సబ్స్క్రైబర్స్ కూడా పెరగడం లేదు. చూద్దాం, ఇలా వ్లాగ్స్ ఏమైనా, చాలామంది వ్లాగ్స్ ఛానల్స్ పెడితే ఏముంటుంది, మామూలుగా ఇంట్లో చేసుకునే పనులే చూపిస్తారు. చేసే విధానం చూపిస్తేనే అసలు వేలల్లో 10K 50K అలా చూస్తారండి. చాలా వ్యూస్ వేలల్లో వెళ్ళిపోతాయి. మరి చూద్దాం, మనం కూడా ట్రై చేద్దాం. మీకు ఎవరికైనా నచ్చుతుందా లేదా అనేది చెప్పండి. అప్పుడప్పుడు ఫర్ చేంజ్గా ఇలా టైలరింగ్ క్లాసెస్ మధ్యలో ఇలాంటి వీడియోలు అప్పుడప్పుడు అయితే పెట్టాలని అనుకుంటున్నాను. ఇలా మిక్స్డ్ కంటెంట్ పెడితే కూడా ఛానల్ అనేది గ్రోత్ ఉంటుందనే విషయం అయితే విన్నాను. కానీ ఇంకా దాంట్లో వ్యూస్ రానప్పుడు దీంట్లో ఏమైనా వస్తాయేమని ట్రై చేయడమే, అంతే. చూడండి, ఇక్కడ ఒక రొట్టె అయితే కాలింది కదా, దాన్ని ఇంకా పిల్లలకి ఇచ్చేస్తున్నాను పెట్టి. ఇలా ఉంటుందండి రోజు నైటు. ఎప్పుడు పని లేకుండా ఖాళీగా కూర్చోవడం అనేది ఉండదు. ఉన్న పనిని ఆపేసి కూర్చుంటే తప్ప ఇంకా ఎప్పుడు ఏదో ఒక పని అయితే ఉంటుంది. ఈ రొట్టె చేసుడు అయిపోయిన తర్వాత తినేసి ఇంకా ఇదంతా క్లీనింగ్ పని. ఇప్పుడు కనుక మనం క్లీన్ చేసుకోలేమనుకోండి, పొద్దున హడావిడి అయిపోతుంది. ప్రతి ఒక్కరు ఇలా ఎప్పుడు వర్క్ బిజీలో ఉండేవాళ్ళు మాత్రం నైట్ ఒక 10-15 నిమిషాలు ఓపిక తెచ్చుకొని ఈ స్టవ్ మొత్తం క్లీన్ చేసి అంట్లుంటే కడుక్కొని పడుకుంటే మాత్రం పొద్దున్న లేవంగానే మనకు పని అనేది తొందరగా అయిపోతుందండి. ఒక్కొక్క రోజు బద్ధకంగా ఉంటుంది, చేయలేం. అటువంటప్పుడు కూడా కొద్దిగా ఓపిక తెచ్చుకొని చేయడం వల్ల మనకు నెక్స్ట్ డే అనేది మార్నింగ్ అనేది తొందరగా పనులు అనేది అవుతాయి. మనం ఏమీ చేయకుండా అలాగే ఉండనిలే పొద్దున్న చేసుకుందామని పడుకుంటే మాత్రం పొద్దున్న లేస్తే పని అస్సలు అవ్వదండి. మనం ఎంత స్పీడ్గా చేసినా పని అనేది వెనకపడిపోతూ ఉంటుంది. ఇదైతే నాకు బాగా అలవాటుతో చెప్తున్నాను. అప్పుడప్పుడు బద్ధకంగా ఉండి చేయకుండా పడుకుంటాను నేను కూడా. కానీ నెక్స్ట్ డే ఖచ్చితంగా పిల్లలకి స్కూల్కి లేట్ అనేది అవుతూ ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి కంపల్సరీగా నైటే చేసుకోవాలని అయితే చేయడానికే ప్రయత్నిస్తాను. మామూలుగా రైస్ కానీ ఇంకేదైనా ఉప్మా కానీ చేశానంటే ఇంకా కొన్ని గిన్నెలే కదా, పొద్దున కడిగేసుకుందాం అన్నట్టు ఉంటుంది. రొట్టెనే చేసామనుకోండి, ఖచ్చితంగా కంపల్సరీగా అలా పిండంతా పెట్టి వదిలేసి పడుకోలేం కదా, ఇంకా ఖచ్చితంగా కడగాల్సిందే. ఇంకా స్టవ్ కడిగిన తర్వాత గిన్నెలు కూడా కడుక్కుంటాం కదా. ఇది ఒక అందుకు మంచిదే. కాకపోతే రోజు చేయాలంటే మాత్రం, ఇంతకుముందు అయితే డైలీ పొద్దున సాయంత్రం కూడా చేసేదాన్ని, ఇప్పుడు చేయట్లేదు. ఇక చూడండి, చేయడం అయిపోయిన తర్వాత స్టవ్ పరిస్థితి చూడండి. ఇలా స్టవ్ ఉందంటే నాకు తిన్నది కూడా తిన్నట్టుండదనమాట. దాన్ని వెంబడే కడిగేసేయాలి. ఇంకా ఇక్కడ రొట్టె తినేసి వచ్చిన తర్వాత ఇంకా కడగడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంతే. ఇంతకుముందు నేను ఏదో వీడియో కోసం కడుగుతున్నానని అనుకోవద్దు. నాకు స్టవ్ మాత్రం ఎప్పుడు క్లీన్గా ఉంటేనే నచ్చుతుంది. నీట్గా ఉండాలి. జిడ్డుగా ఉంటే ఏదో అసలు ఇష్టం అనిపించదు అనమాట, అలవాటు బాగా. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే రోజు కడుగుతానండి. ఇంతకుముందు కూడా ఒకరోజు నైట్ బ్లాగ్ తీసి పెట్టాను చూడండి. దాంట్లో కూడా నా స్టవ్ మెరుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా
నేను నీట్గా కడుక్కుంటేనే నాకు తృప్తి. ఇంకా ఈ నైట్ పనులు అయితే ఇలాగనే ఉంటాయండి. నైట్ రొటీన్ ఎవరైనా ఇలానే చేసుకుంటారు. కాకపోతే టైం మేనేజ్మెంట్ అనేది పొద్దున మనకు వర్క్ తొందరగా అవ్వాలంటే నైట్ మాత్రం కంపల్సరీగా ఇలా క్లీన్ చేసుకొని పడుకుంటే మాత్రం పొద్దున బాగుంటుంది. మనం గిన్నెలన్నీ అలాగే పెట్టేసి స్టవ్ కడుక్కోకుండా అలాగే పడుకున్నాం అనుకోండి, ఎక్కడవక్కడ ఉంటాయి. పొద్దున్నే లేసి ఇంకా వాటిని చూడంగానే అబ్బా ఇప్పుడు ఇవి కడగాలి అన్నట్టు ఉంటుందన్నమాట. ఇదే కడిగేసి పడుకుంటే మనం పని స్పీడ్గా స్టార్ట్ చేసుకుంటాం, అలా ఉంటుంది. ఇంకా రోజు చేసే పనులేవి ఇలా మొత్తం క్లీన్ చేసేసుకుంటే పొద్దున్నసరికి స్టవ్ ఆరిపోయి అదంతా తడి లేకుండా ఉంటుంది. వంట చేస్తున్నప్పుడు స్టవ్ అంతా తడి తడిగా ఉంటే కూడా అసలు చేయలేనండి నేను. నాకు తడి అనేది ఉండకూడదు, అందుకని చెప్పేసి ఇంకా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 10 అయింది. ఇప్పుడు ఈ పని కంప్లీట్ చేసేసి ఒక వీడియో, బ్లౌజ్ కటింగ్ వీడియో ఉంది, అది కట్ చేసుకొని ఈ వీడియో ఎడిటింగ్ చేసి పెట్టాలి. ఈరోజు తీసి 4 రోజులకు పెడితే బాగుండదు కదా, నెక్స్ట్ డే పెడితేనే బాగుంటుంది. చూడండి క్లీనింగ్ తర్వాత ఎలా ఉందో. ఇలా ఉన్న చిన్న ఇంట్లో అయినా కూడా మనం నీట్గా పెట్టుకోవచ్చండి. చూస్తున్నారు కదా స్టవ్ ఎంత బాగుందో. ఇంకా అంట్లు కూడా తోమడం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి 2 బ్లౌజులు ఉన్నాయి, కట్ చేయాలి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లౌజులు అయితే వీడియో కటింగ్ వీడియో తీస్తున్నాను. వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.